హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. మీరు ఈ ఒక్క పని చేస్తే మీకు గ్యాస్ సబ్సిడీ రూ. 500 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో ఆ ఒక్క పని ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వచ్చి చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ వాడుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. అప్పుడు మాత్రమే మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయి. ఆ పని ఏమిటంటే ఈకేవీసీ పూర్తి చేయడం. మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఎప్పటికీ సబ్సిడీ పొందలేరు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రకారం అర్హులైన రేషన్ కార్డు కలిగిన వారికి గ్యాస్ సిలిండర్ను తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించారు. ఉదాహరణకు మీరు సిలిండర్కు రూ. 980 చెల్లిస్తే అందులో రూ. 500 మీ ఖాతాల్లో తిరిగి జమ అవుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులందరికీ ఈకేవీసీ తప్పనిసరి చేసింది. ఈ ఈకేవీసీ పూర్తి చేసిన వారికి మాత్రమే సబ్సిడీ అందుతుంది. అలాగే గ్యాస్ బుకింగు మరియు కనెక్షను యాక్టివ్గా ఉండడానికి కూడా ఇది అవసరం. కాబట్టి ముందుగా మీ గ్యాస్ కనెక్షన్కు ఈకేవీసీ పూర్తి చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరు హెచ్పి, ఇండియను లేదా భారత్ గ్యాసు ఏది వాడుతున్నా సరే ఈకేవీసీ చేయకపోతే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని బయోమెట్రిక్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యిందా, ఆధార్కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబరు బ్యాంకులో అప్డేట్ అయ్యిందా, అలాగే మీ బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఏకి లింక్ అయ్యిందా అన్న విషయాలు కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఈ అన్ని విషయాలు సరిగ్గా ఉంటేనే మీకు సబ్సిడీ డబ్బులు సమయానికి జమ అవుతాయి. ఏ ఒక్కటి మిస్ అయినా సబ్సిడీ రాదు. అందుకే ఆలస్యం చేయకుండా మీ దగ్గరలోని గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి ఈకేవీసీ పూర్తి చేసి బ్యాంకు వివరాలు సరి చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.